శివుడు హిందూ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవతలలో ఒకడు. ఆయన్ని మహాదేవుడు, నటరాజు, భోళాశంకరుడు, రుద్రుడు, శంభు, పశుపతి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. శివుడు హిందూ త్రిమూర్తులలో ఒకరుగా సృష్టి, స్థితి, లయలలో ప్రతీకగా భావిస్తారు. త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పరిపాలకుడు, శివుడు లయకర్త అనగా నాశనకర్త అని భావిస్తారు. శివుని చరిత్ర శివుని చరిత్ర భారతీయ పురాణాల్లో ముఖ్యంగా శివపురాణం, లింగ పురాణం, వాయు పురాణం మరియు ఇతర గ్రంథాల్లో విస్తృతంగా ఉంది. ముఖ్యమైన అంశాలు: శివుడు సమస్త తత్వం మరియు శక్తి నుండి ఉద్భవించిన ఆది దేవుడుగా చెప్పబడతాడు. ఆయన్ని ఆదియోగి, ప్రథమ యోగి అని కూడా పిలుస్తారు. శివుడు స్వయంభూ, స్వతంత్రంగా ఉద్భవించేవాడు అని పురాణాలు చెబుతాయి. ఆయన్ని లింగ స్వరూపంలో ఆరాధిస్తారు. దీనిని సృష్టి, స్థితి, లయలలో ప్రతీకగా దీనిని భావిస్తారు. పార్వతీదేవి మరియు శివుని వివాహం. శివుడు మొదట సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. సతి దక్ష ప్రజాపతికి కుమార్తె. దక్ష యజ్ఞం తరువాత సతి తన ప్రాణాలు త్యాగం చేసింది. తరువాత సతీదేవి పార్వతిగా పునర్జన్మ పొందింది. పార్వతీదేవి కఠిన తపస్సు చేసి శివుణ్ణి వివాహం చేసుకుంది. వారిద్దరి సమ్మేళనమే శక్తి శివ తత్వం. శివుడు భోళే శంకరుడుగా ప్రసిద్ధి. ఎందుకంటే ఆయనకు భక్తుల పట్ల కరుణాభావం అపారంగా ఉంటుంది. ఆయనను అఘోరుడు అనే రూపంలో, శక్తివంతమైన నాశనకారి రూపంలో కూడా ఆరాధిస్తారు. ఆయనకు గంగాదేవి జటలో ఉంటుంది. త్రిశూలం ఆయుధం, డమరుకం సాధనం. శివునికి కుమారులుగా గణపతి, కార్తికేయుడు. శివుడు లయకారుడిగా నటరాజు రూపంలో ప్రపంచం నాశనం చేసే తాండవం చేస్తాడు. అది సృష్టి లయ చక్రానికి ప్రతీక. శివుడు హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతంలో తన నివాసం చేస్తాడు. అది శివభక్తుల పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. శివలింగం ద్వారా శివుణ్ణి ఆరాధన చేస్తారు. లింగం సృష్టి, స్థితి, లయలకు చిహ్నంగా భావిస్తారు.